5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. దీంతో దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎలాంటి రిజల్ట్ ఉంటుందని. అసలు ఫలితాలు మే 4వ తారీఖున విడుదలవుతాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న ఉత్కంఠ అయితే దేశ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే 4వసారి మమతా బెనర్జీ బెంగాల్లో మళ్ళీ అధికారంలోకి వస్తారా? తమిళనాడులో స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా? అలాగే అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా? కేరళలో ఎల్డీఎఫ్ చరిత్రను తిరగరాస్తుందా అన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరు ఎక్కడ ఎన్నెన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి చెప్పారో మనం వాటిని చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇలా ఇచ్చింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ టోటల్గా జరిగిన పోలింగ్ 82%. అయితే ఈ 234 స్థానాల్లో డిఎంకే పార్టీ 125 నుంచి 146 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేస్తుంది. అలాగే ఏఐడిఎంకేకు 65 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీవీకే విజయ్ ఆయన కొత్తగా పార్టీ పట్టారు. ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది. దాదాపుగా 18 నుంచి 24 స్థానాల్లో టీవీకే గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు అర్థమవుతుంది. కేరళ విషయానికి కనుక వస్తే కేరళలో ఉన్న 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాల్లో, అలాగే ఎన్డీఏ 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అస్సాం కనుక మనం చూసుకున్నట్లయితే అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ పోలింగ్ పర్సంటేజ్ 85% జరిగింది. బీజేపీ 68 నుంచి 72 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ అందరూ చెప్తున్నారు. మరోసారి బీజేపీ భారీ విజయంతో అస్సాంలో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 22 నుంచి 26 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. ఏజీపీ 7 నుంచి 10, అలాగే బీపీఎఫ్ 8 నుంచి 9 స్థానాలు. అంటే బీజేపీకి క్లియర్గా స్పష్టమైన భారీ మెజార్టీతో అస్సాంలో గెలిచే అవకాశం ఉంది. 68 నుంచి 72 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ కనుక మనం వచ్చినట్లయితే 2వ విడత పోలింగ్ కూడా 90% దాటి పోలింగ్ అయింది. భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. మహిళలు భారీ స్థాయిలో ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రధానంగా టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే చాణక్య స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 150 నుంచి 160 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చాణక్య ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అలాగే టీఎంసీ 130 నుంచి 140కి, కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 4 స్థానాలకు, ఇతర పార్టీలు 4 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. అయితే దీనికి భిన్నంగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెప్పేది ఏంటంటే బీజేపీ కేవలం 95 నుంచి 110 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇది టీఎంసీ మమతా బెనర్జీ 177 నుంచి 187 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెప్తుంది. కొంత డిఫరెంట్ ఉంది ఇద్దరి మధ్య స్పష్టమైన. ఒకళ్ళేమో బీజేపీ గెలుస్తుందని చెప్తుంటే ఇంకొక పార్టీ టీఎంసీ, ఇంకొక ఎగ్జిట్ పోల్ టీఎంసీ గెలుస్తుందని ఇక్కడ భిన్నంగా చెప్తున్నారు. భారీ తేడానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. పుదుచ్చేరిలో స్పష్టంగా ఎన్డీఏ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టోటల్గా కనుక చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అస్సాం అలాగే పుదుచ్చేరిలో బలంగా నిలుస్తుందని స్పష్టమవుతుంది. తమిళనాడులో డిఎంకే పార్టీ ఆధిక్యత కనబరిచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరుగా పోలింగ్ జరిగింది. జనాలు పాల్గొన్నారు. అయితే అసలు ఫలితాలు అనేవి 4th మేకే వస్తాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీఎంసీ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ చెప్తే బెంగాల్లో చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. ఇద్దరి మధ్య ఎక్కువ తేడా కూడా చూపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 2021 ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అప్పుడు భారీ ఎత్తున
భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అందరూ చెప్పారు. అయితే మమతా బెనర్జీ మూడవసారి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే నాలుగోసారి కూడా అలాగే జరుగుతుందా, లేకపోతే అప్పటి నుంచి పోరాడుతున్న బీజేపీ ముందుకు దూసుకుపోతుందా అన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ 2024లో మనం చూసుకున్నట్లయితే ఎంపీ స్థానాలు 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ. అందులో స్వీప్ చేస్తుంది బీజేపీ అని అప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. కానీ సర్వే ఫలితాలకు భిన్నంగా 31 స్థానాల్లో టీఎంసీ గెలిచింది, బీజేపీ 9కే పరిమితమైంది గత రికార్డు కనుక చూసుకున్నట్లయితే. ఈ నేపథ్యంలో పీపుల్స్ పల్స్ చెప్పే సర్వే బెంగాల్ విషయంలో నిజమవుతుందా, చాణక్య వాళ్ళు చెప్పే సర్వే నిజమవుతుందా అంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ సర్వే ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే స్పష్టంగా ఎల్డీఎఫ్ భారీ మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.